తాగునీటి సౌకర్యాల కల్పనపై తప్పుడు లెక్కలు చూపొద్దంటూ మంత్రి పరిటాల సునీత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గ అధికారులతో వివిధ పథకాల అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పేదలకు రాగులు, జొన్నలు, ఇతరత్ర తృణధాన్యాలు రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మరో 2 రోజుల్లో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి PABR ప్రాజెక్టు పరిధిలో 49 చెరువులకు నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇంతమంది జెన్యూన్గా ఉంటే అందరికీ కూడా మీకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానికి కూడా మా ప్రభుత్వం వెనకాడదని కూడా తెలియజేస్తున్నా. ఎవరైనా సరే రేషన్ తీసుకోకపోతే వాళ్ళ రేషన్ వద్దు అనుకున్నా కానీ ఆ రేషన్ కార్డు తొలగించాం. అనంతపురం జిల్లాలో ఫస్ట్ ఒక పైలట్గా తీసుకోవాలని ఆలోచించి ఏ ప్రాంతంలో రాగులు తింటారనేది కూడా ఆ లిస్టులో కూడా తీసుకున్నాం. దాదాపు ఒక 20 మండలాల్లో రాగులు ఇవ్వాలనేది కూడా ఒక మంచి ఆలోచనలో ఉన్నాం. రాగులు కూడా అంటే ఎవరైతే కుటుంబంలో 20 కేజీలు బియ్యం తీసుకుంటారో ఆ కుటుంబానికి 15 కేజీలు రైసు, 5 కేజీలు రాగులు ఇవ్వాలనేది ఒక ఇది కూడా మేము పెట్టాం. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు తీసుకోవచ్చని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం.